మకర రాశి వారికి ఫిబ్రవరి 18 బుధవారం రోజు దినఫలితాల ప్రకారం మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిణామం అకస్మాత్తుగా మీ ముందుకు వస్తుందండి. ముఖ్యంగా చెప్పాలంటే ఎం అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మార్పు కూడా రాబోతుంది, ప్రారంభమవుతుందన్నమాట. ఈ ఎం అక్షరం యాదృచ్ఛికం కాదండి. మకర రాశి వారికి ఈ సమయంలో ఎం అంటే మనీ, మూమెంట్, మ్యారేజ్, మోటివేషన్ వంటి శుభ సంకేతాలను కూడా సూచిస్తుందని కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎం అక్షరంతో ఉన్న వ్యక్తి మాట, కాల్ కానీ లేదా కలయికను అసలు లైట్ తీసుకోకండి. ఈ రోజు జరిగే విషయం తెలుసుకుంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా వినండి. పూర్తిగా విన్న వారికే ఈ వీడియో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే చివరిలో ఒక పరిహారం కూడా చెప్తాను, తప్పకుండా విని పాటించండి. మీ జీవితంలో మీకు అంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు మకర రాశి వారి దినఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. మకర రాశి చక్రంలో 10వ స్థానం అండి. ఈ రాశి అధిపతి గ్రహం శని దేవుడు అనమాట. శని ప్రభావం వల్ల మకర రాశి వారు క్రమశిక్షణ కలిగిన వారు, అలాగే కష్టపడి ఎదిగేవారు, నిశ్శబ్దంగా పనిచేసి ఫలితం సాధించేవారన అని కూడా చెప్పుకోవచ్చు. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు ఈ నక్షత్రాల్లో పుట్టిన వారిని మకర రాశి వారిగా పరిగణిస్తారనమాట. మకర రాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే కనుక బయటకు కఠినంగా కనిపిస్తారు, కానీ లోపల చాలా భావోద్వేగం ఉంటుందండి. మాట తక్కువ కానీ పని ఎక్కువ. కుటుంబం కోసం త్యాగం చేసే స్వభావం, డబ్బు, స్థిరత్వం, గౌరవం ఇవే ముఖ్య లక్షణాలు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తిరగరనమాట. మకర రాశి వారు నెమ్మదిగా ఎదుగుతారు, కానీ ఎప్పటికీ పడిపోరండి. ఈరోజు మధ్యాహ్నం తర్వాత లేదా సాయంత్రం సమయంలో ఎం అక్షరంతో ఉన్న వ్యక్తి నుంచి కాల్ కానీ, మెసేజ్ కానీ లేదా ప్రత్యక్ష కలయిక కానీ జరుగుతుందన్నమాట. ఆ వ్యక్తి ఎవరు కావచ్చు అంటే ఎం అక్షరంతో ఉన్నటువంటి మీకు సహోద్యోగి కావచ్చు, లేకుంటే కుటుంబ సభ్యురాలు, సభ్యుడు కావచ్చు, పాత స్నేహితుడు, స్నేహితురాలు కూడా కావచ్చు, లేదా ఏదైనా సరే ఈ ఎం అక్షరంతో మొదలయ్యేటువంటి పేర్లున్న వ్యక్తులు ఎవరైనా కావచ్చండి. మీ మాటలలో మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం దాగి ఉంటుందన్నమాట. ఇక పెండింగ్లో ఉన్న పని క్లియర్ అవుతుందండి. సీనియర్ నుంచి ప్రశంసలు కూడా రావచ్చు. ఎం అక్షరంతో ఉన్న వ్యక్తి సపోర్ట్ అనేది మీకు తప్పకుండా ఉంటుందన్నమాట. కొత్త బాధ్యత ఇవ్వబడే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి ప్రతి మంచి సమాచారం కూడా మీకు రావచ్చు. ఇక వ్యాపారం కోసం చిన్న లాభం కానీ మంచి ప్రారంభం అండి. కొత్త కాంట్రాక్ట్ గురించి చర్చ, భాగస్వామ్యంలో స్పష్టత కూడా వస్తుందన్నమాట. ఆర్థిక పరిస్థితి నిలిచిపోయినటువంటి డబ్బు వస్తుంది. కొత్త ఆదాయ మార్గం గురించి కూడా ఆలోచన వస్తుందండి. ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. ఇంట్లో ఉన్నటువంటి చిన్న అపోహ తొలగిపోతుందన్నమాట. పెద్దవారి ఆశీర్వాదం కూడా లభిస్తుంది. ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఉంటుంది. ఎం అక్షరంతో ఉన్న వ్యక్తి ప్రేమ సంబంధం అయితే అపార్థాలు తొలగుతాయండి. మళ్ళీ మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. వివాహం గురించి చర్చ మొదలయ్యే సూచనలు కూడా తప్పకుండా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అలసట, మోకాల నొప్పి ఉండవచ్చు. తగిన విశ్రాంతి తీసుకోండి. ఉదయం 10 నిమిషాలు సూర్య నమస్కారం చేసుకోండి. మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి బ్లాక్ కలర్ మరియు గోధుమ రంగండి. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 8. దక్షిణ దిక్కు ప్రయాణం శుభకరంగా ఉంటుంది. ఉదయం 8:30 నుంచి 10 వరకు. మీరు చాలా రోజులుగా ఆలోచిస్తున్నటువంటి ఒక విషయం, ఉద్యోగ మార్పు కానీ, డబ్బు కానీ, ప్రేమ కానీ, కుటుంబ సమస్య కానీ, దానికి సమాధానం ఎం అక్షరంతో ఉన్న వ్యక్తి ద్వారా తప్పకుండా వస్తుందన్నమాట. మొదట మీరు ఆశ్చర్యపోతారు, ఇది నిజమా అని అనుకుంటారు, కానీ ఇది మీ కష్టానికి వచ్చినటువంటి ఫలితం అన్నమాట. మీ ఉదయం శనిదేవుడికి నువ్వులు అర్పించండి. ఒక పేదవారికి ఆహారం కూడా దానం చేయండి. నల్ల దుస్తులు ధరించడం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఈ యొక్క మకర రాశి వారి మీ జీవితంలో కష్టాలతో నిండినటువంటి మీరు ఎప్పుడు వెనక్కి తగ్గలేదండి. ఈ ఫిబ్రవరి 18 బుధవారం రోజు మీకు ఒక స్పష్టత ఇస్తుందన్నమాట. ఎం అక్షరంతో ఉన్న వ్యక్తి ద్వారా వచ్చే వార్త మీ జీవితాన్ని, మీ భవిష్యత్తును మార్చే శక్తి కూడా కలిగి ఉంటుంది. కాబట్టి శాంతంగా ఆలోచించండి. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దండి. మీ అదృష్టం మెల్లగా మీ వైపు తిరగబోతుంది అనేటువంటి ఈ ఒక్క విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈరోజు మీరు ఆశించినటువంటి ఫలితాలు అయితే మీకు తప్పకుండా అందుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉందండి. కాబట్టి అలాగే మీరైతే ఖచ్చితంగా ఈ రోజున కొంతమంది ఈ ఎం అక్షరంతో ఉన్నటువంటి అక్షరాలతో పేర్లు ఉన్నటువంటి వ్యక్తులు మీకు కనుక ఈరోజు పరిచయం అయితే వారితో కొంచెం స్నేహపూర్వకంగా మీరు కూడా మాట్లాడవచ్చండి. కాకపోతే ఏంటంటే మీ యొక్క పర్సనల్స్కి సంబంధించినటువంటి వ్యక్తిగతంగా ఏదైనా ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి చర్చించి అలాంటివి కూడా కాకుండా ఏదైనా కానీ స్నేహపూర్వకమైనటువంటి ఒక మంచి బంధాన్ని అయితే వారితో కలుపుకోవచ్చు. కానీ వారితో మీ రిలేషన్ని కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వారితో మీరు చేసేటువంటి ప్రతిరోజు ప్రయాణం కూడా మీకు సుదీర్ఘమైనటువంటి కాలానికి బాగా ఉపయోగపడుతుందండి. మీ అదృష్టం అనేది వారితో కొంత ముడిపడి ఉంటుందన్నమాట.
కాబట్టి మీరు ఎప్పటినుంచో అంటే ఎన్నో కష్టాలనైతే పడ్డారు కాబట్టి, ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీకు ఈ రోజున ఖచ్చితంగా కొంతైనా చూస్తారనమాట. కాబట్టి మీరు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, వారు ఎం అనేటువంటి పేరుతో ఈరోజు ఎవరైతే కొత్తగా మీకు పరిచయమైన ఆ వ్యక్తులను అసలు విడిచిపెట్టకండి. వారితో ప్రతి విషయాన్ని కూడా చెప్పుకోనవసరం లేదండి. కానీ మీకు ఏదైతే అనవసరంగా అంటే దేని గురించైతే మీరు లాస్ అవుతున్నారో, మీ జీవితంలో బాగా డల్ అయిపోతున్నటువంటి క్షణాలు, మీరు ఆర్థిక పరంగా వెనకడుగు వేస్తున్నటువంటి, లేదంటే మీ జీవితంలో సరైనటువంటి ఎవరో ఒకళ్ళు సరిగ్గా మనకు గైడెన్స్ చేస్తే మనకు ఒక సలహాని తీసుకున్నట్లయితే దానికి కూడా మనం మంచిగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అదేవిధంగా మనకు సరైనటువంటి గైడెన్స్ కూడా ఎవరు పడితే వాళ్ళు ఒక మాట ఒకరు, మరొకరు ఇంకొకరు మాట చెప్తూ మన మైండ్‌ని డైవర్ట్ చేస్తూ ఉంటారు కదా కొంతమంది వ్యక్తులైతే. కొంతమంది మనం అనుకున్న వాళ్ళు ఎంతమంది కల్మషం లేకుండా మనకు ఒక పాజిటివ్‌గా మనకు ఈ పని చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే మీకు సెట్ అవుతారు అని చెప్పి ఎవరైతే మనకు ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు కదండీ, ఆ సలహాల ద్వారా మీరు ఎదిగేటువంటి వారు చాలామంది ఉంటారు. కానీ ఆ విధంగా ఏంటంటే మీకు ఈ రోజున చాలా రోజులుగా మీరు వెనుకబాటు పడుతున్నటువంటి, వెనకడుగు చేస్తున్నటువంటి పనుల్లో ఈరోజు కొంతమంది వ్యక్తుల యొక్క పరిచయాలనేవి మీకు ఈ రోజున చాలా అద్భుతంగా మీకు ఉండబోతున్నాయన్నమాట. అంటే ముందు ముందు రోజుల్లో ఇంకా అద్భుతంగా వారితో ప్రయాణం అంటే బాగుంటుందని చెప్పుకోవాలి. ఇన్నాళ్ళు పడినటువంటి ప్రతి కష్టానికి మీకు ప్రతిఫలం అనేది ఇప్పటి నుంచి లభించబోతుందండి. ఈ యొక్క రాశివారు ఎంతో అంటే ఎంతో మానసికంగా కృంగిపోతూ ఉంటారనమాట. ఏదైనా చిన్న విషయం జరిగితే వెంటనే డల్ అయిపోతూ ఉంటారండి. ఇంకా ముందు పని ఏదైనా చేయాలనుకున్నా కూడా అంటే ఏదైనా రేపటి పని చేయాలన్నా కూడా ఈరోజే ముందుగానే భయస్తులనమాట. భయపడిపోతూ ఉంటారు. ఆ పని జరుగుతుందా లేదా, ఈరోజు మనకు వ్యాపారంలో నష్టం వచ్చింది కదా, రేపైనా లాభం వస్తుందా లేదా అని రేపటి గురించి ఆలోచిస్తూ ఈరోజే సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. చాలా బాధపడుతూ ఉంటారనమాట. భయస్తులనమాట ఎక్కువగా చెప్పాలంటే కనుక ఈ యొక్క మకర రాశివారు. అలాగే ఈ రాశి వారికి ఏ దేవత ఆరాధన అంటే వినాయకుడి యొక్క ఆరాధన చేసుకోండి. రేపటి రోజున ఓం గం గణపతియే నమః అని అనేటువంటి ఈ నామాన్ని 11 సార్లు తప్పకుండా మీరు గణపతి ముందు చక్కగా చదువుకోవడానికి ప్రయత్నించండి. మీ కనుక వీలుంటే స్వామివారికి ఈరోజు అటుకులు లేదా బెల్లాన్ని స్వామివారికి నైవేద్యంగా పెట్టండి. అంతేకాకుండా ఒక చోట ప్రశాంతంగా కూర్చొని స్వామివారి నామాన్ని మనస్ఫూర్తిగా మీరు జపించండి. అలాగే ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా చర్మ వ్యాధులు, అలాగే దగ్గు, అలర్జీలతో ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కూడా ఈ రోజున మీకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి తగినటువంటి వ్యాయామం తప్పకుండా చేసుకోండి. పౌష్టికాహారాన్ని తప్పకుండా తీసుకోండి. అలాగే ఈ రోజున అద్భుతంగా ఏ రంగాల్లోనైనా రాణించబోతున్నారండి. ఖర్చులు కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తని తీసుకోండి. అలాగే ఈ రోజున మీరు హనుమాన్ చాలీసా పఠించడం కూడా, లేదంటే శనిదేవుణ్ణి పూజించడం కూడా మంచిదన్నమాట. గణపతి ఆరాధన చేయడం అనేది కూడా ఈ రోజున మీకు అన్ని సమస్యల నుండి మిమ్మల్ని ఉపశమనం అయితే పొందవచ్చు. కాబట్టి ఈ రోజున మీరు ఏమీ చేయలేకపోయినా కనీసం గణపతి ఆరాధన చేయండి. ఉదయం కుదరకపోయినా సాయంత్రం అయినా చేయండి. మీరు ఒకవేళ బయటకి ఇప్పుడే అర్జెంటుగా వెళ్ళాలనుకునేటువంటి సమయంలో చక్కగా మీరు ఏ సమయంలో అయినా కానీ స్నానం చేసి గణపతి ముందు కూర్చొని గణపతికి ఒక చిన్న బెల్లం ముక్క అయినా కానీ పెట్టి ఓం గం గణపతియే నమః అనేటువంటి ఈ నామాన్ని చక్కగా పఠించండి. ప్రయాణాలు కూడా అనుకూలంగా ఈ రోజున మీకు ఉంటాయన్నమాట. కాకపోతే జాగ్రత్త అనేది తప్పకుండా పాటించండి. అంతేకాకుండా ఈ రోజున మీ యొక్క పై అధికారులు మీకు గణనీయమైనటువంటి ప్రశంసలు అనేవి కురిపించడానికి గణపతి యొక్క సహకారం కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి పూజ చేయకపోయినా కనీసం స్వామివారి నామాన్నైనా సరే మీరు మనసులో అనుకోండి. వెళ్ళినటువంటి పని సక్రమంగా ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తి చేయమని స్వామివారిని వేడుకోండి. మరి ఈ విధంగా మీ జీవితాన్ని మరింత ఆనందమయం చేసుకోండి. మీకు చాలా అంటే చాలా మీకు ఏదైనా సరే రేపటి రోజున కొన్ని అద్భుతాలు కూడా జరగబోతున్నాయండి. మీ జీవితం చాలా సంతోషంగా కూడా ఉంటుంది. చూశారు కదండి మకర రాశి వారు, ఈ ఫిబ్రవరి 18 బుధవారం రోజు మీ జీవితంలో ఒక చిన్న సంఘటనలా కనిపించిన ఇది మీ భవిష్యత్తుకు ఒక పెద్ద మలుపు కావచ్చు. ముఖ్యంగా ఎం అక్షరంతో ఉన్న వ్యక్తి ద్వారా వచ్చే కాల్ కానీ మెసేజ్ లేదా కలయికకు కానీ అసలు నిర్లక్ష్యం చెయ్యొద్దండి. ఈ రాశి అధిపతి అయిన శనిదేవుడు మీకు క్రమశిక్షణ, సహనం, స్థిరత్వం ఇచ్చే గ్రహం కాబట్టి శని ఆశీర్వాదం ఆలస్యంగా వచ్చినా కూడా శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ఆందోళన పడకండి. మీ కష్టం వృధా కాదు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కనుక బ్లాక్ కలర్ లేదా గోధుమ రంగు మీకు శుభం. కాబట్టి సంఖ్య 8 మీకు కలిసి వస్తుంది. కాబట్టి దక్షిణ దిక్కు ప్రయాణం కూడా అనుకూలమండి. ఎం అక్షరంతో ఉన్న వ్యక్తి మాటల్లో ఒక అవకాశం దాగి ఉంటుంది. ఎం అవకాశాన్ని గుర్తించే తెలివి మీలో ఉంటుందన్నమాట. అవకాశాన్ని మీరు ఎప్పుడు నెమ్మదిగా గెలుస్తారు, కానీ ఖచ్చితంగా గెలుస్తారు. మీ జీవితంలో శుభాలు కలగాలని, మీ కష్టం ఫలించాలని హృదయపూర్వకంగా నేను కూడా కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ
మనస్ఫూర్తిగా నచ్చిందని నేను అనుకుంటున్నానండి. నచ్చితే కనుక మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకొంతమంది మకర రాశి జాతకులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.